కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ హత్యాచారాన్ని ఖండిస్తూ సూరారం మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ నుంచి సూరారం వరకు ప్లకార్డులు చేతబట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అక్కడే సేఫ్టీ లేనప్పుడు ఇంకెక్కడ సేఫ్టీ ఉంటది? సరే, అమ్మాయి మన బట్టలు ఖరాబ్ చేసుకుందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమా, రోడ్ పైన తిరుగుతుందా? అదేం లేదు కదా. ఓన్ కాలేజ్ లో సెమినార్ హాల్ లో 36 hours డ్యూటీ చేసిన ఒక అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే, రోడ్ పైన వెళ్తున్న ఒక అమ్మాయికి ఎలాంటి సిచ్యువేషన్ రావాలి? బీయింగ్ అ డాక్టర్ అలాంటి సిచ్యువేషన్ ఒక అమ్మాయి ఫేస్ చేస్తుందంటే వి డోంట్ నో అసలు ఎలాంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం అనేది. ఇది ఎంత మందికి తెలుసు? అసలు ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మేము ఇంత ర్యాలీ చేసినాం, ఇంత ప్రొటెస్ట్ చేసినాం కదా, ఐ డోంట్ థింక్ ఒక 10% మందికి కూడా తెలుసాము. ఇక్కడ హాస్పిటల్లో మేము వస్తుంటే ఇప్పుడు పేషెంట్స్ మాట్లాడుతున్నారు అసలు ఏమైందమ్మా అని. అసలు ఎవరికి తెలుసు ఈ విషయం గురించి? ఎవరు మాట్లాడాలి? సార్, మేము కోవిడ్ టైంలో అసలు మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా, మా ఫ్యామిలీని కూడా లెక్క చేయకుండా వచ్చి మేము మీ పేషెంట్స్ అందరి కోసం వర్క్ చేసినాం. ఇప్పుడు మీరు మా కోసం మా మాత్రం కూడా చేయలేరా? మీరు మా కోసం మాట్లాడలేరా? ఐ వుడ్ లైక్ టు క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు ఎంత మంది దీని గురించి ఆలోచించినారు? ఎవ్రీబడి ప్రెజెంట్ హియర్, ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. అసలు థింకింగ్ అనే ప్రాసెస్ లోనే చేంజ్ వస్తే వీ కెన్ చేంజ్ ఎంటైర్ వరల్డ్. ఫస్ట్ మన నుండి చేంజ్ స్టార్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ. డాక్టర్ అయితే దేవుడు లాగా అనుకుంటారు, బట్ ఇలాంటి పరిస్థితుల్లో ఒక సెక్యూరిటీ 36 hours డ్యూటీ చేసిన తర్వాత ఒక నైట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ బిహైండ్ దిస్. ఒక డ్రగ్ మాఫియా అంటున్నారు, ఒకరేమో సెక్స్ ర్యాకెట్ అంటున్నారు, దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్. బట్ ద థింగ్ ఇస్ we have lost a doctor. We have a place where many get healed. There we have lost a life. A person who heals has lost her life in a very worst manner. No Indian or anywhere we can't expect this to happen. This is very sad to the entire medical community and every female. See, almost 100 MBBS students join avvadaniki vastunte under 70 members minimum to minimum 70 to 80 members are females. ఇప్పుడు కనుక మనం వాయిస్ రేస్ చేసి, ఇఫ్ వీఆర్ నాట్ సపోర్టింగ్ అవర్ ఫీమేల్ డాక్టర్స్, దిస్ ఇస్ ద హై టైమ్ దట్ వి రిపోర్ట్ అండ్ వి కండెమ్. దిస్ ఇస్ మస్ట్, బికాస్ ఇది చేయకపోతే ఫ్యూచర్ జనరేషన్స్ కి ట్రీట్మెంట్ విల్ బి వెరీ డిఫికల్ట్. మనం ఇప్పుడు కనుక వాయిస్ రేస్ చేసి ప్రతి ఒక్కరు, మెడికల్ కమ్యూనిటీ ఒక్కరు మాత్రమే కాదు ఇది ఎఫెక్ట్ అయింది. తను చనిపోయింది ఒక ఫీమేల్, అయింది ఒక రాత్రి పూట, అండ్ దెర్ ఇస్ అ బిగ్ థింగ్ విచ్ ఇస్ బిహైండ్. దే ఆర్ మోర్ దెన్ 10 accused people, but we have got only one and we are blaming that person. That there is a strange action to be taken on all the people, whoever might be, irrespective of intern or whatever might be. But whatever has happened is not supposed to happen. We should stand for this, each and every community and all the, it is a common man. Oka normal auto driver nu తీసుకుంటే, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ నుంచి అందరికందరు ఒకటే కళ, పిల్లల్ని డాక్టర్ చదివించాలి, లేకపోతే ఇంజనీరింగ్ చదివించాలి. ఒక డాక్టర్ కి ఇలాంటి సిచ్యువేషన్ మన ఇండియాలోనే ఇది జరుగుతుంది. ఇట్స్ నాట్ సమ్వేర్. ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఇరాక్ లో జరుగుతుంటే ప్రతి ఒక్కరు కండెమ్ చేస్తున్నారు. బట్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ ఒక డాక్టర్, ఒక ఫీమేల్ డాక్టర్ కి పరిస్థితి వచ్చిన తర్వాత వై ఆర్ వి నాట్ స్టాండింగ్? వై ఓన్లీ ద డాక్టర్స్ కమ్యూనిటీ ఈజ్ స్టాండింగ్ ఫర్ దిస్? దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్. చనిపోయింది ఒక నిర్భయ కేసులో, ఇంతకంటే వర్స్ట్ థింగ్ హ్యాపెండ్ అని అందరూ అంటారు. బట్ వాట్ ఎవర్ మైట్ బి, బట్ దిస్ నిర్భయ 2 అని అందరు దాన్ని లేబుల్ చేసి పెడుతున్నారు, స్టేటస్లు పెట్టుకున్నారు. బట్ వాట్ ఈస్ ద యూజ్? ఏ ఒక యాక్షన్ తీసుకోకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వీ డూయింగ్? మేము ఒక హాస్పిటల్ అనగానే కార్పొరేట్ హాస్పిటల్ మాత్రమే కాదు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న సర్వీస్ చేసే వాళ్ళందరూ డాక్టర్స్ మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కరికి 36 గంటల డ్యూటీ. ఒక నార్మల్ పర్సన్ 8 hours పని చేస్తారు, కానీ మాకు ఒక రోజు పొద్దున 8 గంటలకు వస్తే నెక్స్ట్ డే 5 గంటలకి 6 గంటల వరకు వెళ్ళని కూడా వెళ్ళాము. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్డ్లీ 3 to 4 hours ఆఫ్ స్లీప్ సమ్ టైమ్స్. అది కూడా పేషెంట్స్ ఏం లేకపోతే.
36 hours కంటిన్యూస్ వర్క్ ఉన్నప్పుడు వీ వాంట్ అ పీస్ఫుల్ ప్లేస్ టు స్లీప్ ఇన్ అ గవర్నమెంట్ హాస్పిటల్. అవన్నీ సర్వీసెస్ ఉండవు. అప్పటికి విల్ టేక్ దట్ లీడ్ అండ్ వి డూ ద సర్వీస్.